నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముగిసిన పార్లమెంటు ఎన్నికల ప్రచారం. మోగబోయిన మైకులు, ఓటర్ నాడిని పసిగట్టడంలో నిమగ్నమైన పార్టీల నాయకులు. పార్లమెంటు ఎన్నికలు సజావుగా, శాంతియుతంగా జరిగేలా అన్ని చర్యలు చేపడుతున్నాం. పెద్దపల్లి పార్లమెంటు రిటర్నింగ్ అధికారి ముజమిల్ ఖాన్ వెల్లడి. ప్రజాస్వామ్యానికి పునాది ఓటు. నిజాయితీగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దామంటున్న పలువురు ప్రముఖులు. ఎన్నికల విధులకు ఎన్సీసీ క్యాడెట్లు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ అందరితో మర్యాదగా ప్రవర్తించాలి. పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సూచన. సంఘం అభివృద్ధి కోసం నూతన కార్యవర్గం పనిచేస్తుంది. గోదావరికని రెడ్డి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం వెల్లడి. పార్లమెంటు ఎన్నికల పోలింగ్ కోసం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద పకడ్బందీ ఏర్పాట్లు. రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. ఎలక్షన్ కోడ్ నియమావళి ప్రకారం శనివారం సాయంత్రం 6 గంటలకు పార్టీల ప్రచారం ముగియడంతో మైకులు మూగబోయాయి. గల్లీ గల్లీన ప్రచారం బంద్ కావడంతో పట్టణమంతా ప్రశాంతంగా మారింది. పట్టణంలో పార్టీల హడావిడి తగ్గింది. ఇక పార్టీల నాయకులు, కార్యకర్తలందరూ ఓటర్ నాడిని పసిగట్టే పనిలో నిమగ్నమయ్యారు. సోమవారం జరగనున్న పోలింగ్ కోసం అన్ని పార్టీలు ఆయా పోలింగ్ బూతుల వద్ద పోలింగ్ ఏజెంట్లను పోలింగ్ బూతుల వద్ద జెండాలు పట్టుకుని ప్రచారం చేపట్టడానికి మనుషులను వెతికే పనిలో పడ్డారు. మొన్నటి వరకు తమదే గెలుపంటూ అన్ని పార్టీల నాయకులు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఓటర్లు ఏం తీర్పు ఇవ్వనున్నారో, ఎవరికి ఓటు వేయనున్నారో అన్న మీమాంసలో నాయకులంతా ఉన్నారు. ప్రజలు ఎవరిని ముంచనున్నారో, ఎవరిని పైకి లేపనున్నారు, రేపటి పోలింగ్తో ఈవీఎంలలో భద్రంగా ఉంచనున్నారు. మళ్ళీ జూన్ 4వ తేదీ నాటికి ఎవరు విజేతలో తేలనుంది. అప్పటి వరకు పోటీలో ఉన్న నాయకులకు ఉత్కంఠను భరించక తప్పదు. పార్లమెంట్ ఎన్నికలు సజావుగా, శాంతియుతంగా జరిగేలా అన్ని చర్యలు చేపడుతున్నామని పెద్దపల్లి పార్లమెంటు రిటర్నింగ్ అధికారి ముజమిల్ ఖాన్ వెల్లడించారు. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్టీపీసీ టీటీఎస్లోని జిల్లా పరిషత్ పాఠశాలలోని ఆర్ఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఆదివారం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ, గోదావరికని ఏసీపీ మడతా రమేష్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్, అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, పెద్దపల్లి పార్లమెంట్ 1500కు పైగా పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 260 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. ఈ పోలింగ్ స్టేషన్లకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ద్వారా సిబ్బందికి పోలింగ్ సామగ్రిని అందజేసి పంపించడం జరుగుతుందని తెలిపారు. పోలింగ్ సిబ్బందికి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద వాటర్ సౌకర్యం, కూలర్ సౌకర్యం కల్పించామని, సిబ్బందిని బస్సుల్లో, వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలించడం జరుగుతుందని తెలిపారు. అలాగే సోమవారం పోలింగ్లో ఓటర్లంతా పాల్గొని తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. పోలింగ్ రామగుండం, పెద్దపల్లి, మంచిర్యాల, ధర్మపురిలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, మంతిని, బెల్లంపల్లి, చెన్నూరు లాంటి సమస్యాత్మక సెగ్మెంట్లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్ పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ లోపల రిసెప్షన్ సెంటర్లో, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మనం చేసిన ఏర్పాట్లన్నీ చూడడం జరుగుతుంది. రేపు సజావుగా ఎన్నికలు పూర్తిగా ప్రశాంతంగా, భద్రతతో చేయడానికి పూర్తి సిబ్బంది తయారై ఉంది. ఈ సెగ్మెంట్లో 260 పోలింగ్ కేంద్రాలు ఉండగా మొత్తం పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 1500 పైన పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పూర్తిగా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకి అవసరం ఉన్న సౌకర్యాలు, అధికారులకు అవసరం ఉన్న సౌకర్యాలు, సెక్యూరిటీతో సహా అందించడం జరిగింది. ఇక్కడ ఆఖరి అడుగులో మా ఓటర్లందరికీ ఒక విజ్ఞప్తి, దయచేసి రేపు అందరూ వచ్చి వాళ్ళ అమూల్యమైన ఓటుని అందించాలనేది. అక్కడ అన్ని సౌకర్యాలు ముందుగానే అందించి ఉన్నామనేది, ఎండను కూడా మేము దృష్టిలో పెట్టుకుని అందించామనేది కూడా గ్రహించండి. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్గా, రిటర్నింగ్ ఆఫీసర్గా నా విజ్ఞప్తి, అందరూ వాళ్ళకి ఇంత కష్టపడి మన పెద్దలు మనకి ఇచ్చిన ఓటింగ్ హక్కుని
తేలిగ్గా తీసుకోకుండా ఖచ్చితంగా వాళ్ళు ఓటు వేయడానికి రేపు రావాలని నా విజ్ఞప్తితో మేము కూడా పూర్తిగా తయారై ఉన్నామనేది కూడా నా సందేశాన్ని అందిస్తున్నాను. ధన్యవాదాలు. పార్లమెంటరీ కౌన్సిల్స్ పరిధిలో రామగుండం సెగ్మెంట్కి వచ్చేసి అసెంబ్లీ సెగ్మెంట్కి మొత్తంగా మనకి 260 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ యాక్సిలరీ. అన్ని దగ్గర కూడా 260కి ప్రతి పిఎస్కి పీఓ, ఏపీఓ, ఓపీఓ వారీగా మైక్రో అబ్జర్వర్స్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో, అదేవిధంగా ప్రతి అర్బన్ ఏరియాలో వెబ్కాస్ట్ అరేంజ్మెంట్ చేశాము. పోలీస్ పర్సనల్ కూడా యాజ్ పర్ వాళ్ళ డిప్లాయ్మెంట్ ప్లాన్ ప్రకారం వాళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. అన్ని అరేంజ్మెంట్స్ పూర్తిగా జరుగుతున్నాయి. అందరూ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. మేము ఈవీఎంస్ కూడా చెక్ చేయమని చెప్పాము సీఈఓ గారికి. రిమైనింగ్ ఆల్ అదర్ అరేంజ్మెంట్స్ కూడా పోలింగ్ స్టేషన్లలో కూడా ముఖ్యంగా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏ గ్యాప్ రాకుండా అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. లోకల్ బాడీస్ నుంచి మున్సిపల్ కమిషనర్స్, ఎంపీడీఓస్ లీడ్ తీసుకున్నారు. సమ్మర్ కాబట్టి మనము కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ప్రతి పిఎస్లో కూలర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్, షేడ్, ఎవ్రీథింగ్ వీఆర్ అరేంజింగ్. సో మన దగ్గర 2,19,723 ఓటర్స్ ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించి ప్రతి ఓటర్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగిపోయింది, ఎక్సెప్ట్ డెత్, అదేవిధంగా ఆబ్సెంట్ షిఫ్ట్ కేటగిరీ తప్ప రిమైనింగ్ ఆల్ అదర్స్ ఓటర్స్ అందరికీ మన బిఎల్ఓ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేశాము. మా సైడ్ నుంచి రామగుండం సెగ్మెంట్ ఎస్పెషల్ అర్బన్ ఏరియా కాబట్టి అప్పీల్ ఏంటంటే ప్రతి ఒక్కరికి May 13th రోజు 7 to 6 టైమింగ్ కూడా 1 hour ఎక్స్టెండ్ అయింది. ఈ 7 to 6 టైంలో మన పోలింగ్ పార్టీస్ అవైలబుల్ ఉంటాయి పోలీస్ స్టేషన్ కాబట్టి ప్రతి ఓటర్స్ అందరూ కూడా ఇక్కడ రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్న ఓటర్స్ అందరూ కూడా ఓట్ చేయాల్సిందిగా అప్పీల్ చేస్తున్నాం. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600044330 8142789678. బ్యాక్ టు న్యూస్. ప్రజాస్వామ్యానికి పునాది ఓటు అని నిజాయితీగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దామని పలువురు ప్రముఖులు కోరుతున్నారు. ఈ మేరకు పలువురు ప్రముఖులు మాట్లాడుతూ ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ మే 13 సోమవారం రోజున నిజాయితీగా ఓటు వేసి మన కోసం ఆలోచించే, రేపటి రోజున మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే, ఉద్ధరించే నాయకులను ఎన్నుకోవడం కోసం వినియోగిద్దామని అన్నారు. ఒక్క ఓటు చరిత్ర గతిని మారుస్తుంది. ఒక్క ఓటు మన భవిష్యత్తును మారుస్తుంది. నా ఒక్క ఓటుతో ఏమవుతుందన్న నిర్లక్ష్యాన్ని వీడి నా ఓటే ప్రజాస్వామ్యానికి బలం అనుకుంటూ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని కోరారు. పోలింగ్ స్టేషన్ దూరంగా ఉందనో, ఎండగా ఉందనో ఓటు వేయడాన్ని నిర్లక్ష్యం చేయకండి. 5 ఏళ్లకోసారి మనం వేసే ఈ ఓటు 50 ఏళ్ళ మన భవితను, మన భావితరాల భవిష్యత్తును నిర్దేశిస్తుంది. అందుకే తాత్కాలిక ప్రలోభాలకు లోనయ్యో నిలబడినటువంటి అభ్యర్థి మా కులం వాడను, మా మతం వాడను, మా పార్టీ వాడను ప్రలోభాలకు లోను కాకుండా ఏ అభ్యర్థి అయితే మన నియోజకవర్గానికి మేలు జరుగుతుందో, మన దేశానికి మేలు జరుగుతుందో, ఏ పార్టీ ఏ నాయకుడు అధికారంలోకి వస్తే
మన భావితరాలకు మంచి జరుగుతుందో ఒక్క క్షణం ఆలోచించి ఓటు వేయండి. మన ఓటు మన హక్కు, మరవకండి. అంటే మనం ప్రశ్నించగలుగుతున్నామంటే, మనం ఇవాళ మన అవసరాల కోసం డిమాండ్ చేయగలుగుతున్నామంటే దానికి కారణం ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యాన్ని కనుక మనం కోల్పోయినట్లయితే మనం మాట్లాడే హక్కును కోల్పోతాం, మన యొక్క అన్నిటిని మనం కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. మరి అలాంటి ప్రజాస్వామ్యం నిలబడాలి అంటే, నిలబెట్టుకోవాలంటే మనకు ఉన్నటువంటి ఓటు హక్కును మనం తప్పకుండా వినియోగించుకోవాలి. మంచి వల్ల చెడ్డ వల్ల ఎవరికి ఓటేస్తారు అనేటువంటి విషయం తర్వాత, కానీ ఎవరినో ఒకరిని చూజ్ చేసుకొని ఓటు వేయడం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటరు యొక్క ప్రాథమిక కర్తవ్యము. కాబట్టి ఈ జరిగేటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికలకు తప్పకుండా ప్రతి ఒక్కరూ ఓటు వేయాల్సిందిగా ఓటర్లను సందర్భంగా కోరడం జరుగుతున్నది. రేపటి రోజు జరగబోయే మన రామగుండం పార్లమెంట్ ఎన్నికలకి అందరు పౌరులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. ఖచ్చితంగా అందరూ ఓటు వేయాలని నా మనవి. అది మన కనీస బాధ్యత. మన హక్కుల గురించి పోరాడే ముందు మన బాధ్యతలు నిర్వర్తించటం ఎంతో అవసరం. తప్పకుండా అందరూ ఓటుని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం. ఎన్నికలు వచ్చిందంటే ఈ అభ్యర్థి గెలుస్తాడని కొందరు, ఆ అభ్యర్థి గెలుస్తాడని మరికొందరు, ఏ అభ్యర్థి గెలిచినా మనకు వచ్చేది ఏముందిలే అని భావించేవారు ఇంకొందరు. ఏది ఏమైనప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు వజ్రాయుధం. మనమందరం బాధ్యతగా ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం. రేపు జరగబోయే పార్లమెంటరీ ఎలక్షన్లో ప్రతి ఒక్కరు కూడా తమ ఒక ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. 18 సంవత్సరాల వయసు గల వాళ్ళ, కొత్తగా వచ్చిన ఓటర్లకు మరియు మహిళా ఓటర్లు, వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యంలో పరిరక్షణ కాపాడాలని కోరుకుంటూ, భారత రాజ్యాంగంలో నిర్వహించినటువంటి ఓటును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, అంబేద్కర్ ఏదైతే చెప్పారో ఆ ఓటును సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి కోరుకుంటున్నాం. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ రోజు సామాజిక సేవ, స్వచ్ఛంద ప్రాతిపదికన ఎన్సీసీ క్యాడెట్లకు ఎన్నికల విధులకు వినియోగించుకోవడం జరుగుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం రామగుండం కమిషనరేట్ కార్యాలయంలో సిపి ఎన్నికల విధులకు హాజరైన 90 మంది ఎన్సీసీ క్యాండిడేట్లకు చేయవలసిన విధులు, చేయకూడని పనుల గురించి వారికి సూచనలు చేశారు. పోలింగ్ బూతులలోకి వెళ్లకూడదని, ఓటర్లకు క్యూ పద్ధతిలో ఉండేలా చూడాలని, అక్కడ విధులలో ఉన్న పోలీస్ సిబ్బందికి సహాయంగా ఉండాలని, క్రమశిక్షణతో ఉంటూ అందరితో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. ముస్లిం వాళ్లకు, వికలాంగులు ఎవరైనా ఓటు వేయడానికి వచ్చినప్పుడు బూతులోకి వెళ్లే వారికి సహాయం అందించాలని తెలిపారు. వారికి శాంతి భద్రతల పనులు అప్పగించబోమని, కేవలం ఓటర్ సహాయం కోసం మాత్రమే వినియోగిస్తామన్నారు. తొందరగా అట్లా నుంచి వాడు ఎంత ఇదైనా సరే, వాడు ఎంత లావు, అర్థం పొడుగు ఉన్నా కానీ ఎంత షో ఆఫ్ వేసుకొచ్చారని రీసెంట్గా చాలా మంది మన సెలబ్రిటీస్ కానీ వాళ్ళందరూ కానీ చూసారు. వాళ్ళు కూడా సెలబ్రిటీస్ అయినా కానీ వాళ్ళ కోసం 1000 మంది 1,00,000 మంది బయట వచ్చి వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఇది రూల్, అంటే రూల్ ఇస్ రూల్, లా ఇస్ ఈక్వల్ ఫర్ ఎవ్రీవన్. సో వాళ్ళు కూడా ఎండలో లైన్లో నిలబడి క్యూ ప్రకారంగా వచ్చి క్యూలో వచ్చి ఓటేసి వాళ్ళ పార్టీకి వాళ్ళు ఎవ్రీవన్ ఇస్ ఎ కామన్ మ్యాన్. యూ విల్ బి హ్యావింగ్ యువర్ ఓన్ ల్యాండ్, యూ విల్ బి హ్యావింగ్ యువర్ ఓన్ పవర్, but before the law you are a common man, you are equal to as anyone in the country. Okay, India lo evarki andari common law. Okay, andukane everybody must be recent ga assembly elections oka Hyderabad adaniki seat ga nanne aaptava enti ga seat gurinchi anle evaru shekash very good and చెప్పేసి ఈ గురి నాకు ఖచ్చితంగా చేసేవాళ్ళు అని చెప్పేసి నిర్వహించారు. సో అది ఏ వస్తువులు రావని డిపార్ట్మెంట్ వచ్చింది. సార్ అప్పటికి 25 సంవత్సరాలు డిపార్ట్మెంట్ ఉన్నారు.
ఐపీఎస్ ఆఫీసర్, ఐజీ ర్యాంక్లో ఉన్నాడు, నా ర్యాంక్లో ఉన్నాడు, ఆయన ఐజీ ర్యాంక్ నా ర్యాంక్లో ఉన్నాడు. ఆయన పైగా కమిషనర్ ఆఫ్ కమిషనర్ టాపిక్ ఆయన ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయాల్సింది. అట్లాంటి కానీ ఆ రూల్ అది కమిషనర్ అయినా లేకపోతే సీఎం వచ్చినా నమస్కారం సార్, సెలవు చేస్తారు, దట్ ఈస్ ద డ్యూటీ. ఓకే, అంత ఖచ్చితంగా డ్యూటీ చేయాలి, అంత సరఫరా డ్యూటీ చేయాలి, అంత పొలైట్గా ఉండాలి. బీ పొలైట్, బీ ఫార్ బిజినెస్ లో రైట్. ఓకే లేకపోతే దాంట్లో ఆల్రెడీ యూనిఫామ్ వేసుకున్నాం, యూనిఫామ్ సర్వీసెస్ దానికి ఎంతో ఉంది, కాలేజీ అవగాహన ఉంది. రేపు అందరూ మీరు కాలేజీలో కానీ కాలేజీ వెళ్తారు కానీ ఐ వాంట్ ఆల్రెడీ విష్. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, ఏఆర్ ఏసీపీ సురేంద్ర, సిసిఆర్బి ఇన్స్పెక్టర్లు బి స్వామి, ఆర్ఐ కె మధు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గం అంతా సంఘం అభివృద్ధి కోసం పనిచేస్తామని గోదావరికని రెడ్డి సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కంకణాల ముకుందారెడ్డి, అధ్యక్షులు ఈదా జగన్మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఉమ్మెంతుల దేవేందర్ రెడ్డి తెలిపారు. గోదావరికని రెడ్డి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఈ మేరకు రెడ్డి సంఘం భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మిగతా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. గౌరవ అధ్యక్షులుగా చింతల రాజారెడ్డి, కోశాధికారిగా చందుపట్ల తిరుపతి రెడ్డి, ప్రధాన సలహాదారులుగా పెండ్రి నారాయణ రెడ్డి, ఉపాధ్యక్షులుగా ఊర సమ్మిరెడ్డి, చల్లా రవీందర్ రెడ్డి, రామిడి శ్రీనివాసరెడ్డి, కరివేద సత్యనారాయణ, చింతిరెడ్డి, సంతోష్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా చందుపట్ల తిరుపతి రెడ్డి, చిర్ర సంజీవ్ రెడ్డితో పాటు మరికొంతమందిని ఆయా పదవులకు ఎన్నుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కార్యవర్గం పాత కార్యవర్గాన్ని కలుపుకుపోతూ వారి సలహాలను తీసుకుంటూ సేవా కార్యక్రమాలను చేపడుతూ సంఘం సభ్యులు అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. రెడ్డి భవనంలో నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగినది. గౌరవ అధ్యక్షులుగా చింతల రాజిరెడ్డి గారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా కంకణాల ముకుందరెడ్డి గారు, అధ్యక్షులుగా అనగా నేను జగన్మోహన్ రెడ్డి, కార్యదర్శిగా ఉమ్మెత్తుల దేవేందర్ రెడ్డి, కోశాధికారిగా చందుపట్ల తిరుపతి రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగినది. గౌరవ సలహాదారులుగా ముఖ్య సలహాదారులుగా పినింటి శ్రీనివాసరెడ్డి, పెళ్లి నారాయణ రెడ్డి మరియు సహాయ కార్యదర్శులుగా అశోక్ రెడ్డి మరియు కోటరాజు రెడ్డి గారు మొత్తం 10-15 మంది టీంతో ఎన్నుకోవడం జరిగినది. సమన్వయ కమిటీ మరియు మన జనరల్ బాడీ సమక్షంలో ఈరోజు మనం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. మేము ఇదివరకు ఎన్నో సేవా కార్యక్రమాలు మా ద్వారా జరిపి ఉన్నాము. అలాగే వివిధ కులస్తులకు, సమాజంలో అణగారిన వారికి, ఆర్థికంగా ఇబ్బందులున్న వారికి ఆరోగ్యపరంగా ఎన్నో విషయాలలో సహాయపడుతూ ముందు కూడా ఇలాగే సహాయపడుతూ ఉంటామని మీకు తెలియజేస్తూ ఈరోజు నేను కొత్తగా రెడ్డి సంఘ భవన్లో కొత్తగా ఏర్పడైన అధ్యక్ష ప్రధానంగా ఎన్నుకోవడం జరిగింది. రెడ్డి భవన్, గోదావరి రెడ్డి భవన్లో రెడ్డి సంక్షేమ సంఘం గత రానున్న ముందుకు తీసుకోవడానికి మా వంతుగా అధ్యక్ష కార్యదర్శులము పాత కమిటీని కలుపుకొని మరియు సమన్వయ కమిటీని కలుపుకొని ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడానికి మేము అనేక విధాలుగా సహాయపడతామని ఈ రెడ్డి బాంధవులందరికీ పేరు పేరున తెలియజేస్తూ, అలాగే అందరూ రెడ్డి భవన్కు, మన రెడ్డి బాంధవులకు అందరూ సహాయపడేలా అందరూ ముందుకు వచ్చి మాతోని తోడ్పడవలసిందిగా కోరుతున్నాం. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును.
కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 8862467777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. బ్యాక్ టు న్యూస్. పార్లమెంటు ఎన్నికల పోలింగ్ సజావుగా సాగేలా రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద పకడ్బందీ ఏర్పాట్లను చేపట్టారు. మే 13న సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా అందుకు అవసరమైన సిబ్బందికి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద పోలింగ్ సామగ్రిని అందజేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పోలింగ్ సిబ్బందికి ఎన్టీపీసీ టీటీఎస్లోని జిల్లా పరిషత్ పాఠశాల గ్రౌండ్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ ఆధ్వర్యంలో అన్ని వసతులను ఏర్పాటు చేశారు. సిబ్బంది ఉండడానికి వాటర్ ప్రూఫ్ టెంట్లను ఏర్పాటు చేసి ఎండాకాలం కావడంతో కూలర్లను, మంచినీటి వసతిని ఏర్పాటు చేశారు. పోలీస్ సిబ్బందిని కూడా ఉంచారు. అయితే ఎండాకాలం కావడంతో సిబ్బందికి తగిన విధంగా కూలర్స్ ఏర్పాటు చేయకపోవడంతో ఎన్నికల విధులను నిర్వర్తించడానికి వచ్చిన సిబ్బంది ఉక్కపోతతో కొంత ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. వసతులను పరిశీలించడానికి వచ్చిన జిల్లా కలెక్టర్ ఎన్నికల విధులు నిర్వహించడానికి వచ్చిన సిబ్బంది పడుతున్న ఇబ్బందులను చూసి మరికొన్ని కూలర్స్ను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముగిసిన పార్లమెంటు ఎన్నికల ప్రచారం, మోగబోయిన మైకులు, ఓటర్ నాడిని పసిగట్టడంలో నిమగ్నమైన పార్టీల నాయకులు. పార్లమెంటు ఎన్నికలు సజావుగా, శాంతియుతంగా జరిగేలా అన్ని చర్యలు చేపడుతున్నాం. పెద్దపల్లి పార్లమెంటు రిటర్నింగ్ అధికారి ముజమిల్ ఖాన్ వెల్లడి. ప్రజాస్వామ్యానికి పునాది ఓటు. నిజాయితీగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దామంటున్న పలువురు ప్రముఖులు. ఎన్నికల విధులకు ఎన్సీసీ క్యాడెట్లు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ అందరితో మర్యాదగా ప్రవర్తించాలి.
పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సూచన. సంఘం అభివృద్ధి కోసం నూతన కార్యవర్గం పనిచేస్తుంది. గోదావరికని రెడ్డి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం వెల్లడి. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కోసం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద పకడ్బందీ ఏర్పాట్లు. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.